అహింస అనే పరమధర్మాన్ని చాటి చెప్పిన బుద్ధుడు శాకాహారానికి ప్రపంచంలోనే పెద్దపీట వేశారు. మాంసాహారంలో శాకాహారం కంటే ఎక్కువ ప్రోటీన్లు ఉన్నాయి. అయితే దానిలో లోపాలున్నాయంటున్నారు న్యూట్రిషన్లు. ప్రోటీన్లు తీసుకోవడం ఒక్కటే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వదంటున్నారు. శాకాహారంలోని పప్పు దినుసులు మాత్రమే అధిక పోషణ ఇస్తుందంటున్నారు. మాంసాన్ని జీర్ణించుకోవడం కష్టమవుతుందని శాకాహారవాదులు చెబుతున్నారు. కొవ్వు అధికంగా ఉండటంతో వాటిని కరిగించడానికి అధిక శక్తి అవసరమవుతుంది. మాంసాహారంతో పోల్చితే శాకాహారుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ అంటున్నారు వైద్యులు. అంతేకాదు గుండె, కిడ్నీ వ్యాధులు దూరంగా ఉంటాయని అంటున్నారు. మధుమేహం, అధిక బరువుతో బాధపడేవారికి శాకాహారంతో ఉపశమనం కలుగుతుందంటున్నారు. మాంసాహారంపై ఐక్యరాజ్య సమితి కూడా వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. భూతాపాన్ని పెంచడానికి కారణమవుతున్న గ్రీన్ హౌస్ వాయువుల విడుదల పశువుల పోషణే ప్రధాన కారణమంటోంది. సహజ వాయువులను కాపాడుకోవడానికి శాకాహారం వైపు దృష్టి సారించాలని పిలుపునిస్తోంది. ప్రపంచానికి శాకాహార ప్రయోజనాలను తెలిపేలా నవంబర్ 25ను అంతర్జాతీయ శాకాహార దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. మంచి ఆరోగ్యం కోరుకునే వాళ్లు అత్యుత్తమ పోషక విలువలున్న శాకాహారం తీసుకోవటమే బెటర్ అంటున్నారు న్యూట్రిషన్లు. వెజ్ తో శారీరక పుష్టితో పాటు ఎటువంటి వ్యాధులు దరిచేరవంటున్నారు వైద్యులు. మంచి ఆరోగ్యం కోసం మంచి శాకాహారాన్ని తీసుకుందాం.